నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తుల్ని సైతం పసిపాపల్ని చేసి ఆడించి శాసించే జగన్మాత ఆదిశక్తి. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులతో సహా సకల దేవతల పూజల్ని స్వీకరించి ఎన్నో పార్శ్వాలతో ప్రకటితమవుతోంది. ప్రతి రూపానికి ఒక్కో నామం ప్రతిఫలనంగా నిలుస్తోంది. ఆ రూప విశేషాలు అమ్మవారి లీలా వైభవానికి, విశేష ప్రాభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ నేపథ్యంలోని జగన్మాత అంశ గంగమ్మ. జలాధిష్టాన దేవతగా గంగమ్మను భక్తులు ఆరాధించుకుంటారు. ఈ పరంపరలోనే చిత్తూరు జిల్లా దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ భక్తాభీష్ట వరదాయనిగా వ్యక్తమైంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సృష్టి, స్థితి, లయ కారణమైన శక్తిని మనం ప్రకృతిగా భావిస్తాం. ఆ ప్రకృతిలోని అంశయే జలం. ఆ జలానికి అధిష్టాత్రి గంగమ్మ. బోయకొండ గంగమ్మ పేరిట అవతరించిన ఈ శక్తి రూపిణి ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా విలసిల్లే విలక్షణ సన్నిధానంలో గంగమ్మ తల్లి నెలకొని ఉంటుంది. కృతి అంటే సృష్టి. ఈ కృతికి ప్రధానమైనది, ప్రథమమైనది, ప్రకృష్టమైనది ప్రకృతి. ప్రకృతి శక్తి నిజానికి ఏకమే అయినా అది అనేక విధాలుగా ఈ సృష్టిలో గోచరిస్తుంది. ఆ విభిన్న శక్తులే విభిన్న దేవతాకృతులు. ఆ పరంపరలోనిదే బోయకొండ గంగమ్మ. జలానికి, నీటి వనరులకు అధినాయకురాలిగా గంగమ్మను ఈశ్వరుడు తన శిరస్సుపై ధరించాడు. ఆ గంగమ్మ భక్తులందర్నీ బ్రోచే ఆశ్రిత వరదాయనిగా వినుతికెక్కింది. త్రిశక్తి స్వరూపిణి రూపంలో విరాజిల్లుతోన్న జగన్మాత సృష్టి నిర్వహణ నేపథ్యంలో మరెన్నో రూపాలతో, నామధేయాలతో అవతరించింది. సకల సృష్టి స్థితి లయకారక మూలశక్తి జగదాంబ విలక్షణ స్వరూపమే శ్రీ బోయకొండ గంగమ్మదేవి. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం విశిష్ట శక్తిధామంగా అలరారుతోంది. ప్రకృతి రమణీయత నేపథ్యంగా ప్రశాంతమైన లోగిలిలో ఈ ఆలయం భాసిల్లుతోంది. శేషాచల పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం భక్తుల్ని అనాదిగా విశేషంగా ఆకర్షిస్తోంది. బోయకొండపై వేంచేసిన గంగమ్మ తల్లి ఆవిష్కారానికి సంబంధించి అనేక గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 5 శతాబ్దాల క్రితం ఈ బోయకొండపై అమ్మవారు ఆవిష్కారమైందని ప్రతీతి. గోల్కొండ నవాబుల సైన్యం ప్రత్యక్ష దాడికి సిద్ధపడినప్పుడు దిగువపల్లి, చౌడేపల్లి వంటి గ్రామాల ప్రజలు బోయకొండపై నివాసమేర్పరుచుకుని ఇక్కడి గుహల్లో కొన్నేళ్లు జీవించారు. కొద్దికాలం తరువాత క్షామ పరిస్థితుల ప్రభావం వల్ల నీటి ఎద్దడి ఏర్పడింది.
దాంతో వారంతా గంగమ్మ తల్లిని వేడుకొన్నారు. 80 సంవత్సరాల ముదుసలి ముత్తైదువుగా అమ్మ భక్తులను పరామర్శించింది. భక్తుల కోరిక మేరకు గోల్కొండ సైన్యాన్ని రణభేరి ప్రాంతం నుంచి తరిమికొట్టి భక్తుల్ని వారి నెలవులకు పంపింది. అమ్మవారి చేతిలోని కత్తి తీవ్రతకు నిలువెత్తు కఠిన శిలలు కూడా అరటిబోదెల్లా తెగిపడిన వైనం నేటికీ ఇక్కడ సజీవ సాక్ష్యంగా ప్రకటితమవుతుంది. భీకర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతించమని భక్తులు వేడుకొన్నారు. దాంతో అమ్మవారు తన ఉగ్రరూపాన్ని శాంతింపజేసింది. ప్రసన్నమయ రూపిణిగా ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి అసంఖ్యాకంగా తరలివస్తారు భక్తజనం. ప్రకృతి శక్తి కళలే గ్రామదేవతలంతా అని దేవీ భాగవత వచనం. వీరి అనుగ్రహం వల్లే గ్రామాల్లో అరిష్టాల వంటివి కలగకుండా సమస్త సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. ఆ నేపథ్యంలోనిదే బోయకొండ గంగమ్మ. చిత్తూరు జిల్లాలోని గ్రామదేవతలలో గంగమ్మ తల్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తమ ఇంట ఏ పబ్బమొచ్చినా, పండగొచ్చినా, శుభకార్యమైనా ముందుగా గంగమ్మను దర్శించుకున్న తర్వాత భక్తులు తమ పనులకు శ్రీకారం చుడతారు. తమ ఇంటి ఇలవేల్పుగా ఈ అమ్మను ఆరాధించుకుంటారు. ఆ తల్లి గర్భాలయంలో సకల కళా శోభిత సౌందర్యవల్లిగా బోయకొండ గంగమ్మ తల్లిగా వ్యక్తమవుతోంది. సమస్త అలంకార విశేషాలతో ముగ్ధ మనోహరమైన రూప వైభవంతో గంగమ్మ తల్లి దేదీప్యమానంగా ప్రకటితమవుతుంది. ప్రకృతి శక్తి అయిన జగదంబను మంత్రతంత్రములతో, యజ్ఞయాగాదులతో ఆరాధించే పద్ధతులే కాక అమాయకమైన నిష్కపట భక్తితో తనకు తెలిసిన భాషలో స్వచ్ఛంగా ఆరాధించే జానపద సంప్రదాయాలు మన ఆర్ష ధర్మంలో ఉన్నాయి. జీవులలోని వైవిధ్యానికి తగ్గట్టుగా
ప్రకృతి శక్తిని ఆరాధించి తమకు అనువుగా అనుకూలపరుచుకునే రీతుల్లో గంగమ్మ వంటి దేవతా స్వరూపాల్ని భక్తులు ఆరాధించుకుంటారు. గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కుబడులు కానుకలు సమర్పించుకొని అమ్మ అనుగ్రహ విశేషాన్ని పొందడానికి భక్తులు ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా తరలివస్తారు. ప్రకృతిలో కలిగే పరిణామాలకు, తమ ఆయురారోగ్యాలకు, సుఖ సౌభాగ్యాలను తమకు అనుగుణంగా మలచాలని గంగమ్మ తల్లిని ఆరాధిస్తారు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాతరే రాజగేహే త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అపారే మహాదుస్తరేత్యంత ఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజా త్వమేకా గతిర్దేవి నిస్తారహేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమశ్చండికే చండదుర్దండలీలా సముత్ఖండతా ఖండితా శేషశత్రో త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే త్వమేవాఘభావా ధృతా సత్యవాదిర్న జాతా జితా క్రోధనా క్రోధనిష్ఠా ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుధ్యల్తమోఘ స్వరూపే విభూతిః సచీకాలరాత్రిః సతి త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం మునిమనుజ పశూనాం. శ్రీమూర్తి వారు సుమారుగా 500 సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క క్షేత్రంలో ఉద్భవించారని చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలియవస్తోంది. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనని అనేటువంటి అమ్మవారిని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరు లేరమ్మా, మీరే శరణం అని భక్తులు ఈ విధంగా బోయకొండ క్షేత్రానికి రావడం జరుగుతోంది. నిత్యం కోరికలు కోరేటువంటి భక్తులు రావడం, కోరికలు తీరిన తర్వాత తిరిగి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి చీర సారెలతో అమ్మవారి యొక్క కోరిక నెరవేర్చుకొని తిరిగి భక్తులు వెళుతున్నారు. ఈ విధంగా నిత్యం కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా అమ్మవారు బోయకొండ క్షేత్రంలో విరాజిల్లుతోంది. బోయకొండ గంగమ్మ ఎందరో భక్తులకు ఇలవేల్పు, ఇష్టదైవం. పిలిస్తే మొరల్ని ఆలకించే దైవంగా గంగమ్మ ప్రసిద్ధి. భక్తులు ఏటేటా ఇక్కడ గంగమ్మ జాతరను నిర్వహించుకుని అమ్మవారిని విశేషంగా ఆరాధించుకుంటారు. ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రుల సందర్భంలో ఈ క్షేత్రానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. మాఘ శ్రావణ మాసాల్లో గంగమ్మ తల్లికి లక్ష కుంకుమార్చనను నిర్వహిస్తారు. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః
प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः। प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्राक्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत्। शान्तिर्जातिस्तथा लज्जा शान्तिश्रद्धा त्रयोदशी कान्तिर्लक्ष्मी धृतिर् ప్రకృతి శక్తి అయిన జలస్వరూపిణి గంగమ్మను ఇలవేల్పుగా, ఇంటివేల్పుగా, కులదేవతగా, గ్రామదేవతగా అందరూ తమకు అనువుగా ఆరాధించుకోవడం ఉదాత్త వైఖరి. ब्रह्मणा पूजिता स्तुतिः। ఏ కొందరికో పరిమితం కాకుండా భగవత్ శక్తి అందరిది అనే తత్వం ఈ తరహా ప్రకృతి స్వరూపిణుల ఆరాధనల్లో అభివ్యక్తమవుతుంది. नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै नमस्तस्यै। జీవోత్పత్తి పోషణ భారాలను నెరవేర్చే అమ్మగా, అఖిలాండేశ్వరిగా గంగమ్మ తల్లి మనందరికీ పూజనీయురాలు. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता। ఈ ఆలయానికి చేరుకోవడానికి అనేక బస్సు మార్గాలున్నాయి. చిత్తూరు నుండే కాకుండా వరంగల్, నల్గొండ, కడప జిల్లాల నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. చౌడేపల్లి మండలానికి ఆర్టీసీ బస్సు ద్వారా చేరుకుని అక్కడ నుండి దిగువపల్లి గ్రామంలో ఉన్న గంగమ్మ ఆలయానికి ఏదైనా వాహనంలో సులభంగా చేరుకోవచ్చు. దృష్టి మాత్ర సంతృప్తులు దేవతలు. వారి చూపు నిరుపమాన శక్తిని ప్రసరింపచేస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని జగన్మాత అనుగ్రహిస్తుంది. ఆ జగన్మాత అంశ గంగమ్మగా ప్రకటితమై మనపై అవిరళమైన కరుణాధారల్ని అనంతంగా కురిపిస్తుంది. జీవోత్పత్తి, పోషణ భారాల్ని నెరవేర్చే అమ్మగా, అఖిలాండేశ్వరిగా వ్యక్తమైన ఆ చిచ్చక్తిని గంగమ్మగా మనం దర్శించుకున్నాం. ఆ అమ్మ కృప మనపై సదా వర్ధిల్లాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.